ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఫుడ్ అనేది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అయిపోయింది. ఎప్పుడైతే ఇందులోకి లాభాలు ప్రవేశించాయో, అప్పుడు ఇక పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేయడం, దీన్ని అమ్మడం జరుగుతోంది. ఎప్పుడైతే మనం ఇండస్ట్రియల్ ప్లాంట్ నుంచి, మొక్క నుంచి, ప్లాంట్ అంటే మొక్క, అలా కాకుండా ఇండస్ట్రియల్ ప్లాంట్ అంటే పరిశ్రమ నుంచి ఆహారం తయారు కావడం మొదలైందో, దాన్ని తెప్పించుకుంటున్నాము. ఆ విధంగా మనకొచ్చే ఫుడ్, ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ అండి, డబ్బాల్లో, ప్యాకెట్లలో వచ్చే ఫుడ్‌లో 95% తినడానికి యోగ్యం కావు. ఎప్పుడో నెలకో, 2 నెలలకో ఒక్కసారి తినడం వేరండి. అదే అలవాటైపోయి ఇవాళ రేపు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రావడంతోటే పొటాటో చిప్స్ పైన పడతారు. నేను అడగబోతున్నది మీరు చెప్పారు. కరెక్ట్. ఈ పొటాటో చిప్స్ అదే మదరు, లేదా ఇంట్లో ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, పొటాటోని కొనుక్కుని దాన్ని కట్ చేసి నూనెలో చేస్తే అది తప్పు కాదండి. కానీ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే, ఒకటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. బ్యాడ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్‌లో 2 రకాలండి. గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్. బ్యాడ్ ఫ్యాట్స్. 2 చాలా ఫుడ్స్‌లో అడిటివ్స్, అంటే రుచిని బాగా రుచికరంగా ఉండేందుకు రకరకాల రసాయనాలు, అజినోమోటో ఇంకా వాడతారండి. దానికి కలర్స్ ఇవ్వడం కోసం, కలర్‌ఫుల్‌గా, అట్రాక్టివ్‌గా చేయడం కోసం కొన్ని సింథటిక్ కలర్స్ వాడతారండి. వీటితో సమస్య వస్తుంది. దాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచడం కోసం కూడా ప్రిజర్వేటివ్స్ వాడతారు. అవును. ఈ సమస్యల్లా ఈ అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఈ టేస్ట్‌ని ఎన్హాన్స్ చేయడం కోసం వీటితో అండి. కాబట్టి నేరుగా మార్కెట్ నుంచి మనం, అంటే పొలం నుంచి, సిటీలో పొలం నుంచి డైరెక్ట్‌గా రాదులెండి. వయా మార్కెట్ గుండా వస్తుంది. ఆ ఆహారం 98, 99% మంచిది. ఎప్పుడైతే అదొక ఇండస్ట్రీగా మారి డబ్బాల్లో, ప్యాకెట్లలో ఈ రంగులు, రుచులు పులుంకుని వస్తుందో, అది ఈ జంక్ ఫుడ్ అయిపోతుంది. అది పిల్లల ఆరోగ్యాన్ని దారుణాతి దారుణంగా దెబ్బతీస్తుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ప్రకటనలు, ప్రసార మాధ్యమాల్లో ప్రకటన ఉంది అంటే అది జంక్ ఫుడ్ కింద లెక్క. ఇప్పుడు మీరు ఎప్పుడైనా టొమాటోలు కొనండి, ఆ పాలకూర తినండి అని అడ్వర్టైజ్మెంట్ ఎక్కడైనా చూసారా? ఎందుకంటే అందులో లాభాలు లేవు. అవును. అదే ఈ పొటాటో, ఇది బుసబుస బొంగే పానీయాలు, ఇలాంటివన్నీ కూడా వీటి వెనకాల కొన్ని $1 మిలియన్ ఇండస్ట్రీలు ఇది. దాంట్లో లాభాలు ఉన్నాయి. సినిమా స్టార్సు, క్రికెట్ స్టార్సు, ఇంకా సెలబ్రిటీసు పిల్లల మనస్తత్వాన్ని కనిపెట్టి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి.